ఆర్డర్ మీ దగ్గర నుంచి వస్తుందా, వాళ్ళ వైపు నుంచి సో వాకిన్స్ వస్తారు, మన దగ్గర నుంచి వస్తారు, కొన్ని పికప్స్ జరుగుతాయి. ఎందుకంటే ఏ అవుట్లెట్ అయినా, ఏదో టీ షాప్ అయినా, ఏదైనా కూడా ఒక బ్రేక్ ఈవెన్ రావడానికి, ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ రావడానికి 5 to 6 months టైం. అబ్సల్యూట్లీ గట్టిగా మాట్లాడితే 1 year పట్టినా ఆశ్చర్యపోకర్లేదు. కానీ ఏరియాని బట్టి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మేము కాజాగూడలో మెయిన్ రోడ్లో స్టార్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ 1 monthలోనే 1 lakh బిజినెస్ చేసాము. ఎందుకు చేసాము అంటే సిస్టమ్ ఫాలో అయ్యారు వాళ్ళు. అన్ని డేటా ఎంట్రీ చేయడం, వాకిన్ వస్తేనే కస్టమర్ ఎంగేజ్మెంట్ చేయడం, రివ్యూస్ అండ్ రేటింగ్స్ తీసుకోవడం, ఇవి చేయడం వల్ల ఆటోమేటిక్గా రెఫరల్స్ పెరుగుతాయి. అది నేను చేయమంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క బొటిక్ ఓనరు, ఫ్రాంచైజ్ ఓనర్ ఎలా అంటే ఎంతసేపు టైలర్ల వెనక, మాస్టర్ల వెనక పడ్డమే లైఫ్ గగనం అయిపోయింది. అవును, ఇంకా ఈ కస్టమర్ని గాలికి వదిలేస్తున్నాం. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చేవాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ లేరండి. యాక్చువల్గా ఉన్నారు అంజలి, బట్ కానీ స్కిల్డ్ అనేది ఇందులో మనము మెజర్మెంట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక మిల్క్ ప్యూర్గా ఉందని టెస్ట్ చేయడానికి ఒక మిషన్ ఉంది. కరెక్ట్. వాటర్ ప్యూరిఫై కూడా మిషన్ ఉంది. అలా ప్రతి దానికి ఒక టెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఈ షర్ట్ క్వాలిటీనా కాదని చెప్పచ్చు, ఒక మిషన్స్ ఉంటాయి, ఒక అనాలిసిస్ ఉంటుంది. కానీ ఒక స్కిల్ని ఎప్పుడు టెస్ట్ చేయలేము. ఎందుకంటే కానీ మనం వేసుకున్నప్పుడు ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ద ఫిట్టింగ్ ఇట్ మ్యాటర్స్ అంతే అల్టిమేట్లీ. ఎగ్జాక్ట్లీ. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మనకు సిస్టమ్ ఉంది కాబట్టి ఆ టైలర్కి రేటింగ్ ఇవ్వండి అంటున్నాను. పర్ఫెక్ట్. 1-2 సార్లు రేటింగ్ ఇవ్వండి, 5 స్టార్ ఇవ్వండి, 4 స్టార్